సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడుతున్న గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, కుంకుమ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది గురుగారు. నెక్స్ట్ డే ఇప్పుడు మేకప్ తీసేసినా కూడా కలర్ అలాగే ఉండిపోతుంది. శారీ మీద పడితే ఆ శారీ కలర్ డ్రై వాష్కి ఇచ్చినా కూడా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొందరు నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ యాంకర్స్ ఏమంటున్నారు, ఇలా మనం ఆధ్యాత్మిక పరం చేసేటివి కుంకుమ పెడుతున్నాం కదా, దానివల్ల స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి, స్కిన్ ఇబ్బంది పడుతుంది అంటున్నారు. మీలాంటి పెద్దవారు ఏంటంటే కుంకుమ పెట్టుకోవడం వల్ల చాలా ఫలితాలు బాగుంటాయని చెప్తున్నారు. మేము పెట్టుకుంటూ వస్తున్నాం. స్కిన్ ఎలర్జీ డాక్టర్లకు కొన్నిసార్లు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఏమైనా ఆన్సర్ గురుగారు? అసలు పెట్టుకోవాల్సిందే అంటారా? ఎందుకు పెట్టుకోవాలి? మంచి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్ ఆరావళి కుంకుమ. న్యాచురల్ పసుపుతో జవ్వాజి పచ్చకర్పూరం కలిపి తయారు చేసినటువంటి ఒక కుంకుమను ల్యాబ్ టెస్ట్ చేసి మరి కెమికల్ రియాక్షన్ లేకుండా న్యాచురల్గా ఉండే మీకోసం ప్రత్యేకించి మహిళల కోసం తయారు చేస్తాం. కారణం అంటే ఈరోజు స్టిక్కర్ కల్చర్ వచ్చేసింది. స్టిక్కర్ కల్చర్ వచ్చిందని తప్పు చెప్పడం కాదండి, కుంకుమ వల్లే ఆ స్టిక్కర్ కల్చర్ వచ్చింది. అవును గురుగారు, పడట్లేదు. చాలా మందికి ఇక్కడ పెట్టడం వల్ల గ్రీన్గా మారిపోతుంది. చాలా మందికి కుంకుమ పెట్టుకొని అనుగ్రహం పొందుతారేమో కానీ డెర్మటాలజిస్ట్ని పోషించే ఒక స్థితి వచ్చేస్తుంది. సో దానికోసం ఒక విరుగుడుగా ఒక కుంకుమను మొగలి పువ్వుతో పచ్చకర్పూరంతో తయారు చేసినటువంటి రెడ్ కలర్ కుంకుమ, మంచి ఎరుపు రంగుతో కూడినటువంటి ఒక కుంకుమ. తర్వాత మరూన్ కలర్ కుంకుమ, చాలా అద్భుతమైనటువంటి కుంకుమ. ఇదైతే బంకలాగా అంటుకోదు, పొడి పొడిగా రాడిపోతూ ఉంటుంది. స్కిన్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. బట్టల మీద పడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, బట్టల మీద పడింది. ఏదో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నా బట్టల మీద వేసుకుంటున్నా. క్లియర్ పూసానా? కనబడుతుందా? ఉండదు. కొన్ని అయితే నెక్స్ట్ డే కలర్ ఉండిపోతుంది, అలా ఉండిపోతుంది. సో ఆ దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చరైజ్, ఆ కెమికల్ మాయిశ్చరైజ్ అంతా అతుక్కుపోతుంది. ఇందులో ఉన్నటువంటి మాయిశ్చరైజ్ నూనెగా కన్వర్ట్ అయ్యి ఇది ఆరోగ్యానికి మంచిది ఉంది. ఆ పసుపులోను, ఆ కుంకుమలోను, ఆ యొక్క పచ్చకర్పూరంలోను, ఆ జవ్వాజులో ఉన్నటువంటి ఆయిల్గా కన్వర్ట్ అయ్యి ఇది శరీరంలో ఆయుర్వేద క్రియల్ని క్రియేట్ చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రెడ్ కలర్ అండ్ మరూన్ కలర్. మరి ఈ మధ్య కాలంలో కుబేర కుంకుమ ప్రాచీనంలోకి వచ్చింది గ్రీన్ కలర్తో. ఇది వనమూలికలు అండి, 41 రకాలైనటువంటి వనమూలికలతో. ఇది రెగ్యులర్ కుంకుమ కంటే ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఈ వనమూలికలతో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక కుంకుమ కుబేర కుంకుమ. కుబేరుడికి ఇష్టమైనటువంటిది ఆ యొక్క గ్రీన్ కలర్ గల యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియ ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ అని చెప్పుకున్నటువంటి దీంట్లో 41 రకాలైనటువంటి వనమూలికలు. ఇందులో కూడా పచ్చకర్పూరం జవాజా వనమూలికల్లో ఉన్నటువంటి తయారవుతుంది. పసుపు ఇందులో కూడా వేసి తయారవుతుంది. ఈ స్మెల్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్లే మీకు అద్భుతం, లోపల ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా క్లియర్ చేసే ఒక ఆరోగ్యపరమైనటువంటి కుంకుమ వస్తుంది. సో ఇది సుమారుగా ఒక ప్యూర్ అండ్ న్యాచురల్. చూడండి, ఇది మన కుబేర కలెక్షన్ లో ఉన్నటువంటి కుబేర కుంకుమ, కుబేర కలెక్షన్ లో ఉన్నటువంటి మరూన్ కుంకుమ, కుబేర కలెక్షన్ లో ఉన్నటువంటి రెడ్ న్యాచురల్ కుంకుమ. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి అందరికీ ఉపయోగపడుతుందండి. మీకు అంత డౌట్ ఉంది కదండి, ఒక్కసారి మీకు నేను చెప్తాను చూడండి. మీకు ఇప్పుడే అది క్లియర్ చేస్తాను. ఒకసారి మీరు నోటిలో వేసుకోండి, ధైర్యంగా వేసుకోండి. కుంకుమ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటున్నారండి. కుబేర కుంకుమ, కుబేర కుంకుమ. ఆహా, ఫ్లేవర్స్ అయితే ఇలా గుమ్మ గుమ్మ, మనకి అరోమా అనేది బాగుంది. మూలికలు అరోమా అయితే. కుంకుమ ఎవరైనా తిన్నది ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు మీకు ప్రాక్టికల్ టీవీ లైవ్ లో చూపిస్తున్నాను. అరోమా అయితే నాలుకకి ఇలా తగిలింది గురుగారు, ఏం మీ గొంతుతో సహా అన్ని క్లియర్ అయిపోతుంది. సో బొట్టు పెట్టుకున్నా, లోపలికి తీసుకున్నా, బట్టల మీద వేసుకున్నా ఏ విధమైనటువంటి నెగటివ్ లేని అద్భుత కుంకుమ కావలసిన వాళ్ళు, కెమికల్ ఫ్రీ చెప్పాలి అంటే గురుగారు, కావలసిన వాళ్ళు దీని ఒక కవర్లో వేసి ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.